హాయ్ అండి. మనం క్యారెట్‌ని బయట నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో అయితే మనం స్టోర్ చేసుకుంటాం కదండీ! ఇలా ఫ్రిడ్జ్ కవర్స్‌లోని మనం వీటిని ఇలా పెట్టేసుకొని అయితే మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా సరే మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవండి. ఒళ్ళిపోయినట్టుగా అయితే మనకి ఇవి ఫ్రిడ్జ్‌లో ఉన్నా కానీ పాడైపోతాయండి. కానీ వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఎలా చేసుకోవాలో, అస్సలు పాడవకుండా స్టోర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడైతే చూపిస్తానండి. దీనికోసం మనం అయితే ముందు ఈ క్యారెట్స్ అన్నిటిని పీల్ చేసేసుకోవాలండి. వీటిని మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పై తొడుమ, కింద తొడుమ అయితే తీసేసుకొని వీటిని చక్కగా పీల్ అయితే తీసేసుకోవాలండి నీట్‌గాను. ఇలా మనం క్యారెట్స్ అన్నిటినీ కూడా మనం పీల్ అయితే తీసేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా క్యారెట్స్ అన్నిటిని పీల్ తీసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసుకోవాలండి. వాటర్ తోటి కడిగేసుకోవాలి. ఫుల్‌గా వీటిని వాటర్‌తో కడిగేసుకొని మనం ఎక్కడ చెమ్మ అయితే లేకుండా వీటిని ఒక క్లాత్‌లో పెట్టుకొని అయితే తుడుచుకొని చెమ్మ తగిలితే కనుక పాడైపోతాయండి. మనం స్టోర్ చేసుకున్నా సరేని తేడా వచ్చేస్తాయి. కానీ ఎక్కడ చెమ్మ లేకుండా మనం ఇలా తుడుచుకొని ఇప్పుడు వీటినైతే కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకొని మనం చిన్న ముక్కలుగా చేసుకొని మనకి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వీటిని స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్స్ అన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడైపోతాయి కదండి. ఇప్పుడు మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల అస్సలు పాడవ్వండి. ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్‌గా ఉంటాయి. మనం వాడుకునేటప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా జస్ట్ ఇలా మనం తీసేసుకొని అయితే వాడుకోవచ్చు. మనకి పని కూడా తగ్గుతుందండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకోవాలండి. తీసుకొని కింద టిష్యూ పేపర్‌ని అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఈ క్యారెట్స్ అన్నిటిని ముక్కల్ని అందులో వేసేసుకొని కనుక మనం నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కనుక మనకి ఎన్ని రోజులైనా సరే అస్సలు పాడవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకులాగా ఎవరైతే ఇలా స్టోర్ చేస్తారో వాళ్ళైతే కామెంట్ చేయండి.